హాయ్ అందరికీ వెల్కమ్ టు లీసా ఛానల్. సో మీ అందరూ క్రిస్మస్ హాలిడేస్ని బాగానే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. 2 days హాలిడేస్ వచ్చాయి మాకు ఈసారి క్రిస్మస్కి. అండ్ ఇది క్రిస్మస్ వ్లాగ్ అండి. నేను మార్నింగ్ రోజ్ ఫ్లవర్తో స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి మా చెట్టుది నాటు గులాబీ అండి. మార్నింగ్ క్రిస్మస్కి చర్చ్కి వెళ్ళేటప్పుడు చిన్న వ్లాగ్ తీద్దామని అనుకున్నాను. రెగ్యులర్గా క్రిస్మస్ వ్లాగ్స్ అయితే ఇంతకుముందు చాలానే పెట్టాం కాబట్టి ఈసారి చాలా చిన్న వ్లాగ్ అనుకున్నాము మేము. అండ్ చూడండి నా రోజ్ ఫ్లవర్ ఎంత క్యూట్గా ఉందో. నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను ఆల్మోస్ట్. ఇంకా జ్యువెలరీ వేసుకోవడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. సో నా హెయిర్ అంతా మమ్మీతోనే వేయించుకున్నాను. పువ్వులు పెట్టేసింది. చిన్న జ్యువెలరీ ఒకటి వేసుకుంటే ఇంకా నేను రెడీ అయిపోయినట్టే. ఆ తర్వాత మమ్మీ వాళ్ళు అక్క వాళ్ళు కూడా రెడీ అవుతారు. సో ఇది వచ్చేసి నా ఫైనల్ లుక్. ఈసారి మొత్తం మా ఫ్యామిలీ అంతా పింకే తీసుకున్నారు. మా చెల్లిది, నాది, మా అక్కది అందరిది పింక్ కలరేనండి. మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇట్లనే కామన్ కలర్ చూస్ చేసుకున్నారా లేదా అని మాకు చెప్పండి. ఏంటంటే ఈసారి అనుకోకుండా అందరికీ పింక్ కలర్ దొరికింది. ఏంటో ఈసారి బాగా ట్రెండింగ్ కలర్ అనుకుంటా. షాపింగ్ మాల్స్లో కూడా ఎక్కడ వెళ్ళినా సరే పింకే కనిపిస్తుంది నాకు ఈసారి. అండ్ చూడండి మా చర్చ్ కూడా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. మొత్తం బలూన్స్, స్టార్స్, శాంటా క్లాస్ ఇట్లా మొత్తం పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారు. బాగుంది కదా. మీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈసారి మేంజర్ అంటే పశువుల పాక కూడా చర్చ్ లోపల పెట్టారు. అక్కడ ముందు క్రిస్మస్ ట్రీ కూడా ఉంది. కాకపోతే మేము కొంచెం వెనకాల కూర్చున్నాం కాబట్టి చూపించలేదు. దీని తర్వాత ఇంట్లో ప్రేయర్ కూడా ఉండే, అందుకే కుదరలేదు. అండ్ ఆఫ్టర్ దట్ మేము బయటకు వెళ్ళాము లంచ్ కోసం అని చెప్పేసి. అంబియన్స్, వెదర్, ఇంకా వ్యూ అంతా చాలా బాగుంది. మా ఇంటి దగ్గర కొత్త రెస్టారెంట్ అనమాట. ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ఒకసారి వెళ్ళాము. ఇంకా ఫెస్టివల్ కూడా కదా, చాలా మంచి ఫుడ్ ఈసారి మేము ట్రై చేసాము. చాలా కొత్తగా కూడా అనిపించింది. ఎప్పటిలాగే కాకుండా కొంచెం వెరైటీ బిర్యానీ ట్రై చేసామన్నమాట. అండ్ అక్కడ ఓనర్ కూడా మా ఊరు ఆయననే కాబట్టి చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో మేమైతే చికెన్ తంగడి కబాబ్ ఆర్డర్ ఇచ్చాము స్టార్టర్లో. అండ్ వాళ్ళు కొరియాండర్, మింట్, రైతా, సాలడ్ ఇవన్నీ పెట్టి సర్వ్ చేశారు. సూపర్ టేస్టీగా అనిపించింది. మీరు ఎప్పుడైనా ఇట్లా తంగడి కబాబ్ ట్రై చేశారో లేదో చెప్పండి. చూడ్డానికి కాదు, తినడానికి కూడా చాలా సాఫ్ట్గా, చాలా యమ్మీగా, సూపర్గా ఉన్నింది. అండ్ ఇంకా మెయిన్ కోర్స్లో అయితే మేము గుంటూరు చికెన్ బిర్యానీ, గ్రీన్ చికెన్ బిర్యానీ అంట, కొత్తగా ఉంది ట్రై చేస్తారా అని అడిగారు. సరే చూద్దామని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాము. చాలా సూపర్గా ఉన్నింది. చాలా స్పైసీగా లేకుండా నార్మల్గా ఉంది. నాలాగా స్పైసీ తక్కువ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బిర్యానీని డెఫినెట్గా ఆర్డర్ చేయొచ్చు. ఇక్కడ నాన్ వెజ్జే కాదు, వెజ్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి న్యూ ఇయర్కి ట్రై చేద్దామని మా వాళ్ళు అంటున్నారు. అండ్ నైట్ డిన్నర్కి అయితే మేము ఇంట్లోనే చేసుకున్నాము. ప్లస్ ఇవాళ ఇంటికి గెస్ట్లు కూడా వస్తున్నారు. గెస్ట్లు ఎవరో కాదు, మా అక్క వాళ్ళ అత్తమ్మ వాళ్ళు వస్తున్నారనమాట. సో అందుకోసమే వాళ్ళ కోసం కొంచెం స్పెషల్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాము. తెలంగాణ స్పెషల్ కోడికూర, బగారా రైస్ చేస్తున్నాము మా ఇంట్లో. ఆల్రెడీ 2 రెసిపీస్ మా ఛానల్లో ఉన్నాయి, అందుకే ఫుల్ వీడియో అయితే నేను తీయలేదు. చిన్న చిన్న వీడియోస్ మాత్రమే తీసి చూపిస్తున్నాను మీకు, మళ్ళీ బోర్ అయిపోతుందేమో అని చెప్పేసి. అండ్ ఒకవేళ ఈ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఫుల్ వీడియో ఇంకా డీటెయిల్గా కావాలంటే ఇంకెప్పుడన్నా చేస్తాను, అది మీరు చూసి ట్రై చేయండి. చాలా సూపర్గా, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు, మేము ఒక రకంగా చేస్తాం. సో ఇక్కడైతే పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసేసి దాన్ని ఒక ఉడికొచ్చిన తర్వాత రైస్ వేసేసి కుక్ చేసి ప్రెషర్ కుక్ చేస్తున్నాము. అండ్ చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. లాస్ట్లో ఇంకా కొబ్బరి పొడి వేసేసి దించేస్తే అయిపోతుంది. అండ్ ఇక్కడ మా రైస్ కూడా రెడీగా ఉంది కాబట్టి మొత్తం అంతా ఒక డేక్షలోకి మార్చేస్తున్నాము, కన్వీనియంట్గా ఉండడానికి అని చెప్పేసి. మా బగారా రైస్, కోడికూర టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఐ హోప్ మై మినీ వ్లాగ్ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. పిక్స్ పోస్ట్ చేస్తున్నాను చూడండి. వీడియో మొత్తం నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో మీ అందరికీ మెరీ క్రిస్మస్. టైం లేక నేను వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఐ హోప్ యు ఆల్ లైక్ ద వీడియో.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోలో మీ ఫేవరెట్ పార్ట్ ఏంటో కామెంట్లో చెప్పండి. సీ యూ ఆల్, బాయ్ అండి.